చూడొచ్చు అంటే ప్రజా పరిపాలన అన్న చోట అంటే ఈ రోజు ఎవరైతే టీచర్స్ 10 మందికి చదువు చెప్పాల్సిన స్టూడెంట్స్ పరిస్థితి ఎట్లా ఉందనేది రాష్ట్రంలో మనం చూడొచ్చు. ఏదైతే ప్రజా పరిపాలన మీకు ఈ బండి లెక్కించే పరిస్థితి వచ్చింది తెలంగాణలో. సో చూద్దాం అంటే వాళ్ళు కూడా ఏమంటారు అంటే ఈ సమస్యను మాకు మా డిమాండ్స్ అయితే నెరవేర్చేదాకా మేమైతే ఈ సమస్యను వదిలే ప్రసక్తే లేదని చెప్పడం జరుగుతుంది. కోరికలు డౌన్ మెరిట్ లిస్ట్ ని అప్లై చేయాలని మా కోరికను పోలీసు వాళ్ళు మమ్మల్ని వ్యాన్ లో ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. ఆడపిల్లలని చూడకుండా కూడా ఏడికి తీసుకెళ్తున్నా అంటారు, మరి ఏడికి తెలియదు కానీ మేము మహిళలు గుర్తుపెట్టి మేము తిరిగి రాకపోతే గవర్నమెంట్ బాధ్యత. సీఎం రేవంత్ రెడ్డి గారి ఎవరికి ఏం జరిగినా సరే మమ్మల్ని మహిళలను కూడా తీసుకెళ్తున్నారు. ఇంతమంది బస్ లో ఉన్నాం, ఇంతమంది మహిళలు మమ్మల్ని తీసుకెళ్తున్నారు కదా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది చెప్పిర్రా? ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు. సో చూడొచ్చు అంటే ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా అంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. సో చూడాలి ఎలాంటి పరిణామాలు తలెత్తుతున్నాయి ఇంకా ముందు అనేది. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే మా డిమాండ్స్ ఏవైతే మేము అడుగుతున్నామో అవి నెరవేర్చకపోతే ఇది కంటిన్యూ అవుతుంది, ఇది అయితే ఆపే ప్రసక్తే లేదని వాళ్ళు చెప్పడం జరుగుతుంది.